లోకమందు మీరు నేను జీవిస్తూ ఉన్నాం. ఈరోజు మనమందరము ఇంత చక్కగా జీవిస్తున్నాము అంటే కేవలం మనంతటా మనము జీవం కలిగి లేము. ఈరోజు మీరందరూ ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? మీరందరూ ఆరోగ్యవంతులు అయి ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఆరోగ్యవంతులు అయ్యారనడానికి మనం పరిశీలన చేయవలసిన పరిస్థితులు అంటే మన గుండె చక్కగా ఆరోగ్యంగా ఉంది, మన మెదడు చక్కగా ఆరోగ్యంగా ఉంది, మన చూపు బాగుంది, మన కాళ్ళ నడక బాగుంది. ఇలా అనేకమైన అవయవాలు మన జీవితంలో ఉపయోగపడుతూ మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. అవునా కాదా చెప్పండి? ఎవరైనా డాక్టర్ గారు మన ఇంటికి వచ్చారనుకోండి, అతడు ఆరోగ్యంగా ఉన్నాడా లేదని పరిశీలించడానికి నాడి పట్టుకుంటాడు. నాడి సరిగా కొట్టుకోలేదనుకోండి, వెంటనే ఏమంటాడు? ఏమండి ఇతనికి పరిస్థితి బాలేదు. తర్వాత గుండె పరిశీలిస్తాడు. గుండె వేగం కూడా స్లోగా ఉందనుకోండి, వెంటనే ఏమంటాడు? నీ ఆరోగ్య పరిస్థితి బాలేదు. ఇంకా ముందుకు వెళితే రక్తాన్ని పరిశీలించాలంటాడు, ఎముకలు పరిశీలించాలంటాడు, అలాగే నరాలు అంటాడు, మెదడు పరిశీలించాలంటాడు. ఇలా అన్నీ చెప్పుకుంటూ వెళుతూ ఇదిగో మానవ మనుగడ ఆరోగ్యంగా ఉంది అని తెలపడానికి ఎన్నో టెస్టులు మనం చేయించుకుంటే తప్ప మనం ఆరోగ్యవంతులు అని మనకి తెలియదు. ఇవన్నీ సహకరించాలి. ఇలా సహకరిస్తే మనం చక్కగా ఆరోగ్యంగా ఉండగలము, కుటుంబాన్ని చూసుకోగలము, పరిస్థితులను కూడా చక్కదిద్దుకోగలం. ఈ అవయవాలలో ఏదైనా లోపం వచ్చిందనుకోండి, ఇక్కడ ఏ మనుషుడు ఉండడు. ఇప్పుడు వ్యక్తి ఎక్కడుంటాడు? అనారోగ్యంగా ఉన్న వ్యక్తి ఎక్కడుంటాడమ్మా? హాస్పిటల్లో ఉంటాడు. అంటే హాస్పిటల్లో లేకుండా మనం ఎక్కడ ఉన్నామంటే మనం ఖచ్చితంగా దేవుని కృపను పొందుకొని ఆరోగ్యవంతులుగా ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. మరి ఈ బ్రతుకు ఎవరిచ్చారు అని ఆలోచన చేస్తే, ఎందుకు ఈ అవయవాలన్నీ దేవుడిచ్చాడు అని ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా చాలా ప్రాముఖ్యమైన విషయాలు దాగి ఉన్నాయి. చక్కగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. కొంచెం టైం ఎక్కువైనా మీరు ఇబ్బంది పడకుండా చక్కగా వినాలని హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ మనసులో ప్రతిదానికి మీరు కొలతలు పెట్టుకుంటారు. ఈ కొలతలు పెట్టుకుంటే దేవుని బిడ్డలారా వాక్యం అర్థం కాదు. బిర్యానీ తిన్నప్పుడు కొలత ఉండదు, మనకి చికెన్ తిన్నప్పుడు కూడా కొలత ఉండదు. అవునా కదమ్మా? ఇంకా ఇష్టమైన చేపల పులుసు తిన్నప్పుడు కూడా కొలత ఉండదు. ఏమ్మా, మన బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, వారికి భోజనం వడ్డించేటప్పుడు ఇంకా తిను అంటే కడుపు నిండిపోయినా ప్రేమతో పెడతా ఉంటాం. కానీ చాలామంది ఏం చేస్తారంటే, మా అక్క ఇంత ప్రేమతో వండి పెట్టింది కనుక చక్కగా తినడానికి ఇష్టపడతారు. మీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు మీ సహోదరుడిని, మీ అందరికీ అన్నయ్యని, మీ అందరికీ తమ్ముడిని, మీ అందరికీ కొడుకు లాంటి నేను ప్రేమగా దేవుని వాక్యాన్ని మీకు వడ్డించాలనుకుంటున్నాను. దయచేసి మీ యొక్క హృదయాలను ఖాళీ చేసుకోండి. ఖాళీ చేసుకొని కొంచెం ఎక్కువ తినండి, చాలా మంచిది. ఓకేనా? బలము శక్తి మనకి ఏర్పడుతుంది. ఎందుకంటే దేవుని మాటల్లో చాలా శక్తి ఉంది. మానవ మనుగడ ఇలా కదలాలి అంటే దేవుని బిడ్డలారా మనము ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఆరోగ్యం వెనకాల ఏ మనుషుడు లేడు, దేవుడే ఉన్నాడు. ఈ ఆరోగ్యము సరిగా లేదనుకోండి, మన ఆత్మ కృంగిపోతుంది. దేవుడు మన ఆత్మను కృంగజేయకుండా దేవుడు ఈ ఆరిన నేల మీద ప్రతి మనిషికి గుండెనిచ్చాడు, ప్రతి మనిషికి ప్రతి అవయవాన్ని ఇచ్చాడు. ప్రతి చిన్న అవయవం మొదలుకొని పెద్ద పెద్ద అవయవాల వరకు ఇచ్చి మనలను ఈ లోకమందు నిలబెట్టాడు. దాని గురించి యోబు గారు ఏమని మాట్లాడుతున్నాడో, ఈ అవయవాలన్నీ నిలబడడం వల్ల మనకేం కలుగుతుందో ఒక చక్కటి మాట. యోబు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించి నీ సంరక్షణ చేత ఇదిగో నా ఆత్మను కాపాడి ఉన్నావు గనక నేను ఇక్కడ ఉన్నాను. దేవుడు ఆత్మను ఎలా కాపాడుతున్నాడట? దేవుడు ఆత్మను ఎలా కాపాడుతున్నాడు? శరీరములో కాపాడుతున్నాడు. శరీరములో ఆత్మను కాపాడుతున్నాడు.
ఆత్మ లేకపోతే శరీరానికి విలువ ఉండదు. ఈరోజు ఆత్మ కాపాడబడుతుందంటే దానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక గూడు ఉంది, అదే మన యొక్క దేహం. రాయబడుతున్న మాట, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఏమంటే చర్మం లేని మనిషిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, బాగుంటామా మనం? అలాగే కండ తక్కువైన మనిషిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మజిల్ లేని మనిషిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏంటిడు సన్నంగా ఉన్నాడు, కొంచెం ఒళ్ళు చేయమంటాం. అంటే దేవుడు ఏం చెబుతున్నాడో జాగ్రత్తగా వినండి. చర్మము అవసరము, మాంసము అవసరము, నరములు అవసరము, ఎముకలు అవసరము. ఇవన్నీ ఎందుకు అవసరము? నీ ఆత్మ సంరక్షణ కలిగి ఉండడానికి. ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం. 17వ అధ్యాయము 28వ వచనం రాయబడుతున్న మాట, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఈరోజు నీకున్న ఉనికి దేవుడు పెట్టింది. నువ్వు ఏ పేరు పెట్టి పిలవబడుతున్నావో నాకైతే తెలియదు, కానీ పిలవబడడానికి ఆధారం కలిగించింది దేవుడు మాత్రమే. భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, లోకా గారు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, మనం ఆయన వల్ల మాత్రమే బ్రతుకుచున్నాము. ఎవరి వల్ల బ్రతకడం లేదు, ఎవరి వల్ల బ్రతకడం లేదు. ప్రతి మనిషి దేవుడు వల్ల బ్రతుకుతున్నాడని పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తులు మాట్లాడుతూ ఉన్నారు, ఒకసారి మనకు తెలియజేస్తూ ఉన్నారు. నీవు నీ వల్ల బ్రతకడం లేదు, నీవు నీ వల్ల బ్రతకడం లేదు. ఎలా బ్రతుకుతున్నామంటే మనము ఆయన వల్ల బ్రతుకుచున్నాము. ఇంకా అంటున్నాడు, చలించుచున్నాము, కదులుతున్నాం. ఈరోజు మనం కదలికలు కలిగి ఉన్నాం. ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చాం, కదలకపోతే రాగలమా? కదిలావంటే అర్థం ఏంటి? నీ ఆత్మను సంరక్షిస్తున్నాడు ఆయన కృప చెప్పున. ఉనికి కలిగి ఉన్నాం. ఆధార్ కార్డులో నీ పేరు ఉందంటే అర్థం ఏంటి? పలానా ఊరిలో ఉన్నావు, పలానా ఈదిలో ఉన్నావు, పలానా పేటలో ఉన్నావని, పలానా సంఘం దగ్గర ఉన్నావని నీకంటూ ఒక గుర్తింపు కార్డు ఉంది, అది ఉనికి. నీ ఆధార్ కార్డు, నీ రేషన్ కార్డు, నీ పాన్ కార్డు, ఇవన్నీ ఏంటి? ఉనికి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. మనం బ్రతుకుతున్నామంటే దానికి కారణం దేవుడే. మనం చలించుచున్నామంటే దానికి కారణము దేవుడే. మనం ఉనికి కలిగి ఉన్నామంటే దానికి కారణము దేవుడే. ఈ అవయవాలన్నీ ఇచ్చాడు దేవుడు, ఈ అవయవాలన్నీ ఇచ్చాడు. ఒకవేళ చెవిటి వాళ్ళం అనుకుంటే మన పరిస్థితి ఏంటి? మగవాళ్ళం అనుకుంటే మన పరిస్థితి ఏంటి? గుడ్డివారం అయితే మన పరిస్థితి ఏంటి చెప్పండి? లోకం కనబడుతూ ఉంది. మనకు అలాగేమైనా చేశాడా దేవుడు? ఆరిన నేల మీద ఎంతో మంది మనుషులు పుట్టుకొస్తూ ఉన్నారు. మరి వారిని అందరినీ కూడా కదిలించింది ఎవరు? బ్రతికించింది ఎవరు? నిన్న బ్రతికించాడు దేవుడు, ఇవాళ కూడా బ్రతికించాడు, రేపు బ్రతికిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప ప్రేమండి దేవుడు మన పట్ల. ఈరోజు మనిషి ఉనికి కలగడానికి కారణం దేవుడైతే ఆ దేవుణ్ణి మర్చిపోయామండి మనమంతా. ఈరోజు ప్రపంచ దేశాలందరూ కూడా ఏమంటున్నారో తెలుసా? దేవుడు లేడు, నో గాడ్ అన్నారు. దేవుడు లేడు, అంతా మేమే, అంత ఇష్టమే అంటున్నారు దేవుని బిడ్డలారా. ఏమండి, ఈరోజు ఇక్కడ నుండి చెబుతున్న ప్రతి మాటను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం కూడా దేవుడి బ్రతుకుతున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అయితే ఆ దేవుడు గుర్తున్నాడు. ఏ దేవుడైతే కదిలించాడో, ఏ దేవుడైతే కలిగించాడో, ఏ దేవుడైతే బ్రతికాడో, ఏ దేవుడైతే అంటూ ఒక పేరునిచ్చాడో, జీవితం ఆ దేవుడికి గుర్తున్నాడా? ఈ ఓదూరు ప్రాంతంలో గుర్తున్నాడు దేవుడు. చాలా తక్కువ మందికి గుర్తున్నాడు ఆయన. ఒకవేళ గుర్తున్నా గుర్తు లేనట్టే ప్రవర్తిస్తాం మనం, ఎందుకంటే మనకు మతిమరుపు ఎక్కువ. ఒకరోజు దేవుడు మనిషికి బ్రతుకునిచ్చాడు. ఎలా బ్రతికిస్తున్నాడో చక్కగా వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కానీ మనిషి ఎలా మారిపోయాడో తెలుసా? ఒకటే అంటాడండి, అంత నా ఇష్టం అంటాడు. ఒక
కుమార్తె వచ్చి తల్లితో అంటుంది, నాకు ఇష్టమైన కూర వండు, నా ఇష్టం, నచ్చిన డ్రెస్ కొను. ఈరోజు యవనస్తులు అందరూ ఎలాగున్నారో తెలుసా? అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. భర్త ఏమంటాడు తెలుసా? నా ఇష్టం. భార్య ఏమంటుంది తెలుసా? నా ఇష్టం. దేవుని వల్ల బ్రతుకు సాగించడానికి వచ్చిన మనము దేవుని, నేనే వీడికి బ్రతుకునిచ్చింది నేనే, ఉద్యోగం ఇచ్చింది నేనే, చెప్పులు కొన్నది నేనే, అన్నం పెట్టింది నేనే, నువ్వా? లేకపోతే నేనా? అన్నం పెట్టింది ఎవరు? ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? అవయవాలు ఇచ్చింది ఎవరు? దేవుడు. అమెరికా వాడు అంటున్నాడట, నేను లేకపోతే ప్రపంచ దేశాలు ఏమీ లేవంటున్నాడట. అంటే ఏమని మాట్లాడుతున్నాడు? నేనే ఈ లోకానికి దిక్కు. దేవుడి దిక్క, అమెరికా వాడి దిక్క? దేవుడు దిక్కు అన్న సంగతి మర్చిపోయారు. ఎందుకంటే దేవుడు లేడని చెప్పేశారు కదా, దేవుడు లేడని చెప్పేశారు కదా. వాళ్ళ రాజ్యాంగంలో నుంచి అనేకమైనవి దూరపరిచారు కదా. కొన్ని దేశాలైతే బైబిల్ని వద్దంటున్నారు కదా. బైబిల్ వద్దంటున్నారంటే అర్థం ఏంటి? దేవుడు వద్దన్నాడని అర్థం. దేవుణ్ణి వద్దనుకుంటున్నారని అర్థం. దేవుని బిడ్డలారా, చైనా వాడు అంటున్నాడు, ప్రతీది కూడా తయారు చేయాలంటే నేనే తయారు చేస్తాను, అమెరికా వాడైనా నా దగ్గరికి రావాలి, ఇండియా వాడైనా నా దగ్గరికి రావాలని చైనా వాడు అనుకుంటున్నాడు. అంటే వాడు ఉద్దేశం ఏంటి? నేనే ఈ ప్రపంచానికి దిక్కు. అమెరికా వాడి ఉద్దేశం అదే, ఇండియా వాడి ఉద్దేశం అదే. ఏమ్మా, మీ పక్కింటోళ్ళ గురించి మిమ్మల్ని అడిగామనుకోండి, నేను లేకపోతే ఇటుకో బ్రతుకుండేటది మనం కూడా అంటాం. పలానా వాళ్ళు ఉండడానికి కారణం నేనే అంటాం. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు బ్రతుకునిచ్చాడని, ఆ బ్రతుకునిచ్చిన దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని సంగతి మర్చిపోయి, దేవుణ్ణి మర్చిపోయి, దేవుని ఇష్టాన్ని మర్చిపోయి, నేనే, నా ఇష్టం. అందుకనే చూడండి, మీకు నచ్చిన బట్టలు కొనుక్కున్నారా, దేవునికి నచ్చినవి కొన్నారా? చెప్పండి అమ్మా. మీకు నచ్చిన వంటకాలు వండుకుంటున్నారా, దేవునికి నచ్చినవి వండుకుంటున్నారా? ఏమ్మా, మీకు నచ్చిన పరిస్థితుల్లో ఉంటున్నారా, దేవుడికి నచ్చిన పరిస్థితుల్లో ఉంటున్నారా? అమ్మో, మనం మాత్రం తక్కువేం కాదు, అంతా మన ఇష్టమే. మరి దేవుని సన్నిధికి వస్తాం, వచ్చిన దేవుడు నా కోరికలు తీర్చమని ప్రార్థన చేసుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగా. దేవా, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, త్వరగా దిగు అంటాం. ఎందుకు? మన ఇష్టాన్ని నెరవేర్చడం కొరకే. ఎవ్వరు కూడా దేవుని ఇష్టం నెరవేర్చాలని ఆశపడడం లేదు. అది కాకుండా గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, ఎవరైనా నా ఇష్టం అన్నారా, వాడు గర్వాంధుడని అర్థం. వాడు గర్వాంధుడు. అది నీ కుమార్తె కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ అన్న కావచ్చు, నీ చెల్లి కావచ్చు, ఎవరైనా నా ఇష్టం అన్నాడా, వాడు గర్వాంధుడు. దేవుని ఇష్టాన్ని మర్చిపోయిన వాడు, వాడి కొరకే వాడు బ్రతకాలనుకునేవాడు, వాడు స్వార్థపరుడు, నీతి లేనివాడు, నిజాయితీ లేనివాడు. నీ ఆత్మకు ఆయన సంరక్షణ ఇచ్చి కృప చూపించి కాపాడుతుంటే, కాపాడిన దేవుడు లేడని, నా జీవితమే నాకు ప్రాముఖ్యమని ఇతరులను కూడా పట్టించుకోక, దేవుణ్ణి కూడా పట్టించుకోక, ఈరోజు దేశాలన్నీ దేవుడి మీద తిరగబడ్డాయి. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామందితో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన ప్రశ్నల వర్షం కురిపించాలనుకుంటున్నాడు. తన భక్తుడైన యోబుతో ఏమని పలుకుతున్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం. నా ఇష్టం, నా జీవితం అని గర్వంతో కొట్టుమిట్టులాడుతున్న ప్రతి మనిషికి కూడా ఇదిగో దేవుడు సవాలు చేసి ఆయన మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో కూడా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. రాయబడుతున్న మాట, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరము ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెబుతున్నారు. ఎవరో తెలుసా? దేశాధికారులు, వ్యక్తులు, ప్రభుత్వాలు, మనుషులు, దేవుడు లేడనుకున్నవారు, తమ ఇష్టాన్ని నెరవేర్చుకునే వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? చెబుతూ ఉన్నాడు, జ్ఞానము లేని మాటలు చెప్పేవారు వీళ్ళంతా.
జ్ఞానము లేని మాటలవన్నీ, జ్ఞానము లేని మాటలు. ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి, మనుషులు అలాగే ఉన్నారు, బంధాలు అలాగే ఉన్నాయి. ప్రభుత్వాలు కాదు, ఇంకా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అలాగే ఉన్నారు. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్నారు, దేవుని ఆలోచన చెరుపుతున్నారు వీళ్ళంతా. మనకు తెలియకుండా మనము కూడా దేవుని ఆలోచనలు చెరిపేస్తున్నాం. అలాంటి వారందరినీ జ్ఞానము లేని మాటలు చెప్పేవారు అంటున్నాడు. ఇంకా రాయబడుతున్నమాట, పౌరుషము తెచ్చుకొని నీ నడుం బిగించుకొని. ఈరోజు కూడా ప్రశ్నలు వేయబోతూ ఉన్నాడు. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానికి సమాధానము తెలియజేయి. నేను ప్రశ్న వేస్తాను, సమాధానాలు చెప్పగలరా మీరు? ఎవరికైనా ధైర్యం ఉందా? ఈ ఓదూరు ప్రాంతంలో ఉన్నవారు ఎవరైనా ఈరోజు దేవుడు వేయబోయే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా? దేవుడే మాట్లాడితే, దేవుడే ప్రశ్న వేస్తే ఎవరు కూడా మాట్లాడలేరు. దేవుని బిడ్డలారా, ఎవరు మాట్లాడలేరు. ఆయన అంటున్న మాట, పౌరుషం తెచ్చుకొని నీ నడుం బిగించుకొని నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియజేయి. రాయబడుతున్న మాట, 4వ మాట, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? భూమికి అనే ప్లేస్లో నీ బ్రతుకుకు పునాది వేశాడు ఆయన. దేనికి పునాది వేశాడమ్మా? నీ బ్రతుకుకి. మనం ఆయన యందు చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, బ్రతుకుచున్నాము. ఇదిగో ఆయన సంరక్షణ చేత మన ఆత్మ కాపాడబడిందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీ బ్రతుకుకు పునాది వేసినప్పుడు నువ్వెక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఈరోజు మనం బ్రతకడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు, ఏ మనుషుడు కాదు. నా ఇష్టం అని చెప్పుకున్నవాడు అసలే కాదు. దేవుని బిడ్డలారా, వేయబోతున్న ప్రశ్నలు జాగ్రత్తగా పరిశీలించండి. నా ఇష్టం, నా జీవితం అనేవాడు గురించి, అనే వ్యక్తుల గురించి, ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి ఈరోజు ఆయన ప్రశ్న వేయబోతున్నాడు ఈ ఓదూరు ప్రాంతమునందు క్రీస్తు సంఘములో. మొదటి ప్రశ్న, నా జీవితం నా ఇష్టం అనేవాడు ఒకవేళ ఆరిన నేల మీద ఇంకా గర్వాంధుడై ఉంటే వాడికి వేయబోయే మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు నా వల్లే బ్రతుకుతున్నావని దేవుడు వేస్తున్న ప్రశ్న ఏంటో తెలుసా? చెప్పండి దేవుని బిడ్డలారా, నా ఇష్టం నా జీవితం అనుకున్నవాడు ఎవడైనా ఉంటే, నీ గుండెను, నీకున్న గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఒకసారి నువ్వు ఆగిపోమని ఎవడైనా శాసిస్తే ఈ గుండె ఆగుతుందా? చెప్పండి. మరలా చెప్తున్నాను, ఎక్కడికో వెళ్ళి చెప్పడం లేదు. యెహోవా సుడిగాలులో ప్రశ్న వేయిచూ ఉన్నాడు, సన్నిధిలో ప్రశ్న వేయిచూ ఉన్నాడు. నీ గుండె కొట్టుకోవడానికి దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలని నువ్వు చెప్పావని కొట్టుకుందా? మీ తాత చెప్పావని కొట్టుకుందా? నీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పారని కొట్టుకుందా? అమెరికా వాడు చెప్పాడని కొట్టుకుంటుంది? చెప్పండి. దేవుడు చెప్పాడని కొట్టుకుంటుంది. అవునా కదా? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు, సమాధానం చెప్పండి. నా ఇష్టం నా జీవితం అని నువ్వు చెప్తున్నావు కదా, ఒకసారి నీ గుండె దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆగిపోవమ్మని చెప్పు. నీ మాట అంటదేంటి? నీ మాట అంటదమ్మా? ఇటు నీ గుండె నీ మాట వినదో? మరి ఎవరి మాట వింటుంది? దేవునికి మహిమ కలుగునుగాక. 72 సార్లు కొట్టుకోమని దేవుడు ఆజ్ఞాపించాడు. తల్లి గర్భములోనే మొదటి వారములోనే గుండెను తయారు చేసి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఏ మనుషుడు నిర్మించలేదు, దేవుడు నిర్మించాడు. నిర్మించి దానికి ఒక నియమాన్ని పెట్టాడు. ఏంటో తెలుసా? నిమిషానికి నువ్వు 72 సార్లు కదలాలి. ఎవరు చెప్పారని కదులుతుంది? చెప్పండి. అమెరికా వాడు చెప్పాడనా? చైనా వాడు చెప్పాడనా? ఇండియా వాడు చెప్పాడనా? ఈ పక్కన ఉన్న కాకినాడ వాడు చెప్పాడనా? ఎవరు చెప్పిన నీ గుండె మాట వినదో, దేవుడు చెప్పిన మాట మాత్రమే వింటుంది. చెప్పండి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, చలించుచున్నాము. ఒకవేళ గుండె స్లోగా కొట్టుకుంది అనుకుని మన బండి ఆగిపోద్ది. గుండెకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో అంబులెన్స్ పరిగెడుతుంది. తెలుసా? ఏం పరిగెడుతుందమ్మా? ఒక ఆయనకు హార్ట్ అటాక్ వచ్చిందట. ఇప్పుడు గడిబిడి చూడాలి, ఎలాగుంటుంది తెలుసా?
ఊరంతా కదిలిపోద్ది, ఈదంతా కదిలిపోద్ది. ఎవరైనా ఆజ్ఞాపించండి అమ్మా, ఆగిపోయిన గుండెను కదులు అని ఆజ్ఞాపించండి, కదులుతుందా? నోరు ముయ్ అంటది. నువ్వు చెబితే ఆ గుండె మాట వినదయ్యా, దేవుడు చెబితే ఈ గుండె ఆయన మాట మాత్రమే వింటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరొక ప్రశ్న వేస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినాలి. రెండో ప్రశ్న ఏంటో తెలుసా? మన ప్రమేయం లేకుండా మన జీవితంలోనే దేవుని ఇష్టాన్ని నెరవేర్చే అవయవాలు చాలా ఉన్నాయండి. వాటికి నీ ప్రమేయం లేదు. ఉదాహరణకి మనం పుట్టినప్పటి నుండి గాలి పీల్చుకొని బ్రతుకుతాం. ఏ రోజైనా మీరు చెప్పారా? నీ ముక్కు రంధ్రాలకి మీరు ఏమైనా చెప్పారా? ఆక్సిజన్కి ఏమైనా చెప్పారా? నువ్వు రా, నువ్వు పో అన్నారా? మీ మాట ఏమైనా అంటుందా? ఊపిరి సరిగా లేకపోతే నువ్వు కంగారు పడిపోవాలి. ఎందుకంటే కరోనా టైంలో ఊపిరాడక చచ్చిపోరు చాలామంది. ఇది ఎవరిచ్చారో తెలుసా? నేల మట్టితో నరుని నిర్మించి జీవాయువునుదగా నరుడు జీవాత్మాయను. ఎవరిచ్చారయ్యా నీకు శ్వాస? నీకు శ్వాస ఇచ్చింది ఎవరు? నీ ప్రమేయం అడగదు. అయ్యగారు తీసుకోమంటారా, అమ్మగారు తీసుకోమంటారని నీ పని మనిషి కాదు శ్వాస. ఆ శ్వాస ఆడితేనే నీకు జీవితం ఉందని అందరూ నమ్ముతారు. ఒకవేళ శ్వాస తేడా వచ్చిందనుకోండి, డాక్టర్ గారు వచ్చి ముక్కు కాడ చేయడతారు. బతుకుందా చచ్చిపోయిందా? బతుకుంటే పర్వాలేదు, చచ్చిపోయింది అనుకో దెయ్యం అయిపోద్దని పారిపోతారు అందరు. అంతే కదా? అజ్ఞానులు అందరూ ఏం చేస్తారమ్మా? లోకంలో చాలా ఉన్నాయి కదా అబద్ధాలు, వాటిని నమ్ముకొని వెళ్ళిపోతారు. ఏ రోజైనా అడిగిందా శ్వాస? ఏమో అడిగిందా? ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి వల్ల బ్రతుకుతున్నాం? ఏమండి, నేనే బ్రతుకుతున్నాను, మీరు బ్రతుకుతున్నారు, కుర్చీలో కూర్చున్న వాళ్ళు బతుకుతలేదా? చెప్పండి అర్రా, ఎవరి వల్ల బ్రతుకుతున్నాం? నువ్వే కాదు, మీ తాత ముత్తాతలు, రాబోయే పిల్లలు, చిన్న బిడ్డలు అందరూ కూడా జీవాయువు చేత బ్రతికింపబడాలి అని నాసికా రంధ్రములలో జీవాయువును ఊదాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక విషయం చెప్పనా? నా జీవితం నా ఇష్టం అంటున్నావు కదా. ఒకసారి ఈ కంటిని కాపాడడానికి దేవుడు కనురెప్పలను చేశాడండి. ఏమో ఒక్కసారి ఆజ్ఞాపించండి ఆగిపోని. చెప్పండి అర్రా, మీరు ఎవరైనా ఉన్నారా? శక్తివంతులు ఎవరైనా ఉన్నారా? మీ కనురెప్పలను ఆపే శక్తివంతులు ఎవరైనా ఉన్నారా? చెప్పండి దేవుని బిడ్డలారా. ప్రమాదాలను ముందే గుర్తించి కంటిని కాపాడడానికి దేవుడు 2 తలుపులను ఏర్పాటు చేస్తే ఆ 2 తలుపులు కూడా మన ప్రమేయం లేకుండానే ఈ కనుగుడ్డును కాపాడడానికి అవి ఎప్పుడూ సిద్ధపడతాయి. నీ ప్రమేయం అవసరం లేదు. నీ ప్రమేయం ఎలాంటిది? చాలా చిన్నదే. నిన్నెవరిని అడుగుతారు? అసలు నీ కనురెప్ప అడగదు నిన్ను. ఈ లేదండి, ఎప్పుడు నా కనురెప్పలు నన్ను అడుగుతాయన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా? లేదండి, ముక్కు శ్వాస పీల్చుకోవాలంటే నన్ను అడుగుతుందండి అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? లేరు. అలాగే నీ గుండె నీ మాట వినదు, అస్సలు నీ మాట వినదు. నువ్వే ఆ గుండె మాట వినాలి. దేవుని బిడ్డలారా, మనుషులు గర్వాంధులైపోతారని దేవుడు ఏం చేశాడో తెలుసా? నీ యొక్క జీవనాన్ని ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన చేతిలో వీటినన్నిటినీ నిర్మించింది. మరొక మాట చెప్తారు, జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే మన అవయవాలలో నుండి కిడ్నీలు సక్రమంగా పనిచేయాలండి. అవి రక్తాన్ని బాగా జల్లిడు పడతాయట. ఏంటి, ఎవరు చెప్పారండి వాటికి? ఎవరు చెప్పారు? మీరు ఏమైనా చెప్పారా? అసలు కిడ్నీలు ఉన్నట్టు మనకు తెలుసా? మనకు తెలుసా? చాలామందికి మన అవయవాల్లో ఏమున్నాయో కూడా మనకు తెలియదు. ఎవరు చెప్పారండి రక్తాన్ని శుద్ధి చేయాలని? ఒకవేళ అది శుద్ధి చేయలేదనుకుని ఇప్పుడు డయాలసిస్ మిషన్ శుద్ధి చేయాలి. అవునా? అంటే అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికే ఉంచి నిన్ను దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాడంటే ఇప్పుడు నీ అవయవాలని దేవుడు ఎంత గొప్పగా కాపాడుతున్నాడో ఆలోచించుకోండి. ఆలోచించుకొని మనం ఏమనుకోవాలి తెలుసా? మనం ఆయన వల్ల బ్రతుకుతున్నాము,
చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటలు? ఈ మాటలు ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వాళ్ళందరూ దేవునికి మహిమ కలగాలని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఆయన వేయబోతున్న ప్రతి ప్రశ్న మీరు ఆలోచించండి. నీ బ్రతుకుకు ఆధారమైన దానిని కలిగించిన దేవుడు. ఎవరైనా దేవుడు చేసినవి నాకు వద్దు అనుకుంటే 3 నిమిషాలు ముక్కు మూసుకోండి చాలు. 3 నిమిషాలు. ఆ తర్వాత మన పరిస్థితి ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. చెప్పిన నా పరిస్థితి అయినా, కూర్చున్న మీ పరిస్థితి అయినా, ఒకవేళ 3 నిమిషాలు ముక్కు మూసుకుంటే అంతా అయిపోయింది. అంతా అయిపోయిందండి, అంతా అయిపోయింది. రేపు ఆయన, ఎల్లుండి నేను అంటాం అంతే. చివరిగా ఇంకో ప్రశ్న వేస్తున్నాను, దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. ఆఖరి అంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఈ రోజుకి ఒక 5 ప్రశ్నలు మీ కొరకు సిద్ధపరిచాడు దేవుడు. 5వ ప్రశ్న ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, అందరికీ కూడా చక్కటి తలనీలాలు అనేవి మనకు తెలుసు. అందరూ కూడా తల ఏ రంగులో ఉంటే బాగుంటుంది అనుకుంటాం? నల్లగా ఉండి నిగనిగలాడుతూ. ఏమ్మా, చాలా షాంపూలు వాడుతున్నప్పుడు ఎలాగైతే మెరిసిపోతుందో అలా మెరిసిపోవాలని ఆశపడుతూ ఉంటాం. కానీ ఏంటో తెలీదు పాపం, చిన్న వయసులోనే మన తలలన్నీ తెల్లగా పండిపోతున్నాయి. ఏమ్మా, ఎవరైనా అడిగామనుకోండి, బాల మెరుపండి అంటున్నారు. ఏ మెరుపమ్మా? బాల మెరుపు. తెల్లని వెంట్రుక రాకూడదని ఒకసారి ఆజ్ఞాపించండి, మీ మాట వింటదేమో. ఎవరైనా ఇక్కడ పురుషులు కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, ఎవరైనా మీ తలలో తెల్లని వెంట్రుకలు వస్తుంటే, మీ తల కదా, ఒక్కసారి మీరు ఆజ్ఞాపించండి. ఏమని ఆజ్ఞాపించాలి? తెల్లని వెంట్రుక నువ్వు రాకూడదు, ఇంకా నా తలలో అన్నీ నల్లని వెంట్రుకలే రావాలని ఒక్కసారి తెల్లగా మారుతున్న తల వెంట్రుకకు ఆజ్ఞాపించండి, నువ్వు నల్లగా మారాలని. వింటదమ్మా? అంటే మన మాట అమెరికా వాడి మాట వింటదమ్మా ఇది? అంటే మన మాట పరిస్థితి చూడండి. ఒక తల వెంట్రుక కూడా నీ మాట విందాం. మరి ఈ తల వెంట్రుక ఎవరి మాట వింటుంది? నీ తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టాను రా అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. ఎవరు లెక్క పెట్టారమ్మా? మనం ఎక్కడ లెక్క పెట్టాం? లాగేస్తాం. చిక్కడిపోయిందని మనం లాగేస్తాం ఉన్న వెంట్రుకలన్నీ. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టాను, నల్లని వెంట్రుకలను తెల్లగా మార్చబోతూ ఉన్నాను. ఎవరైనా ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపించలేక రంగు వేసుకుంటున్నాం అంతే. ఎందుకంటే అంతగా రంగు పడింది కాబట్టి. మనము చాలా గ్రేట్ తెలుసా? ఓసరవెల్లి కన్నా గ్రేట్ మనం. ఎందుకంటే అది తగిన వాతావరణంలోకి వెళ్ళగానే రంగు మారిపోద్దట. మనం కూడా ఏం చేస్తామంటే మన ముసలితనం ఎవరికి కనబడకూడదని రంగు వేసేసుకుంటాం. ఏదండి, ఒక్కసారి ఆజ్ఞాపించండి మీరు అందరూ కలిసి. ఎవరైనా ఆజ్ఞాపించగలరా? తెల్లని వెంట్రుక నలుపుగా ఉండాలని ఎవరైనా ఆజ్ఞాపించగలరా? ఆజ్ఞాపించలేరు దేవుని బిడ్డలారా. మన మాట ఒక్క తల వెంట్రుక కూడా వినదు. అయినా మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? నా ఇష్టం. నీ ఇష్టమా? ఇది నీ గుండె దగ్గరికి వెళ్ళి చెప్పు, నీ శ్వాస దగ్గరికి వెళ్ళి చెప్పు, నీ కనురెప్పల దగ్గరికి వెళ్ళి చెప్పు, ఆఖరికి నీ తల వెంట్రుకల దగ్గరికి వెళ్ళి చెప్పు. నీ మాట వినవవి. మరి ఎవరి మాట వింటాయమ్మా? దేవుని మాట వింటాయి. ఇది అమెరికా వాడు తెలుసుకోవాలి, ఇండియా వాడు తెలుసుకోవాలి, ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవడం లేదు. బైబుల్ అంటే ఒక మత గ్రంథం అంటున్నారు. బైబుల్ అంటే ఇదిగో లోకమునందు ఎన్నో కులాలు ఉంటాయి, చివరగా ఉన్నవారు నమ్ముకునే దేవుడు అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రపంచానికి దేవుడు. ఆయన ప్రశ్న వేస్తే ఎవరండి సమాధానం చెప్పేవాళ్ళు? ఈ లోకం నమ్మలేదు దేవుణ్ణి. దేవుని బిడ్డలారా. నమ్మలేని ఈ లోకానికి నమ్మకం కలిగించడానికి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని పంపించాడు ఈ లోకంలోనికి. ఆయన కపెర్నహూముకు వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తున్నాడో చూడండి దేవుని బిడ్డలారా. మార్కు సువార్త దానికంటే ముందుగా యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనం చదువుకొని మన మార్కు సువార్తలోనికి వెళదాం.
యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనం, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్నయ్యా, నీవు మాకు కుమ్మరివాడవు. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మేము నిలవడానికి కారణం మేము కాదు, నువ్వు. దేవా నువ్వే, యెహోవా నీవే మాకు తండ్రివి, మా బ్రతుకుకు తండ్రివి నువ్వే, మా జీవానికి తండ్రివి నీవే, మా రక్షణకు కారణం నువ్వే, మా బ్రతుకుకు కారణం కూడా నువ్వే, ఈ గుండె కొట్టుకోవడానికి కారణం నువ్వే, ఈ శ్వాస ఆడడానికి కారణం నువ్వే, ఈ కనురెప్పలు కంటిని కాపాడడానికి కారణం నువ్వే. మనమంటూ ఏమీ లేవు. యేసు ప్రభు గారు ఈ లోకంలో ఉండి ఏమన్నారు తెలుసా? నేను తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను తప్ప నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదన్నాడు. ఎందుకన్నాడైనా? ఈ బ్రతుకు ఆధారం ఎవరు ఆయనకి తెలుసు. ఆయన అంటున్న మాట, యెషయా గారు రాస్తున్న మాట, రాయబడుతున్న మాట చూడండి. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జగటమన్నయ్యా, నువ్వు ఒక కుండను కుమ్మరివాడు ఎలాగ చేస్తాడో ఇదిగో మనుషులుగా మమ్మల్ని అలా చేసావు. రాయబడుతున్నమాట, మేమందరము మీ చేతి పని ఉన్నామని దేవుడు చెబుతుంటే, భక్తుడు చెబుతుంటే ఎవరండి వింటున్నారు? ఒక ఆయన ఎవరైనా మనం అడిగామనుకోండి, ఎందుకయ్యా ఈ డబ్బులు వేస్ట్ చేస్తున్నామంటే, నా డబ్బులు నేను సంపాదించినవి. ఎందుకయ్యా ఇంత వేగంగా వెళ్తున్నామంటే, నా బండి, నా పెట్రోలు. చూసారా దేవుని బిడ్డలారా? బతికితే బతుకుతాను, చస్తే చస్తాను అంటున్నాడు. ఎవరు బ్రతికిచ్చాడో మర్చిపోయారు దేవుని బిడ్డలారా. ఏమో మనం కూడా మర్చిపోలేదా? మనం కూడా మర్చిపోయాం. ఆరాధనకి ఎందుకు వస్తున్నాం? మీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానిక? ఆరాధనకు వచ్చే వాళ్ళల్లో కొన్ని రకాలు ఉంటాయండి, చెప్తాను జాగ్రత్తగా వినండి. ఆరాధన ఇష్టపడే వాళ్ళండి ప్రారంభ ప్రార్థనకు వచ్చి ముగింపు ప్రార్థన వరకు ఉంటారండి. ప్రారంభ ప్రార్థనకు వస్తారు, ముగింపు ప్రార్థన వరకు ఉంటారు. ఆరాధన కార్యక్రమంలో ప్రారంభ ప్రార్థన ఉంటుంది, పాటలు ఉంటాయి, సాక్ష్యం చెప్తారు, వారి కుటుంబంలో జరిగిన మేలుని జ్ఞాపకం చేసుకొని వాక్యం చెప్తారు, తర్వాత రొట్టె ద్రాక్షారసం ఇస్తారు, తర్వాత కృతజ్ఞత అర్పణ అర్పిస్తారు, చివరిగా ఆశీర్వాద ప్రార్థన తీసుకుంటారు. ఇవన్నీ ఆరాధనలో భాగాలు. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలు. కొంతమంది అండి ప్రారంభ ప్రార్థనకు వస్తారండి, ముగింపు ప్రార్థన వరకు ఉంటారు. కొంతమంది ఎలాగ వస్తారో తెలుసా? పాటలు పాడేది ఎప్పుడు వస్తారు. ప్రారంభ ప్రార్థనతో సంబంధం లేదు వాళ్ళకి. ఎప్పుడు వస్తారమ్మా? పాటలు పాడేది ఎప్పుడు వస్తారు. పాటలు అంటేనే ఇష్టం వాళ్ళకి. ఇంకొకరు ఉంటారు సాక్ష్యాలంటే ఇష్టం. సాక్ష్యాలు మురుగుపోతాయి చూడండి కొన్ని చోట్ల. ఈ సాక్షి వింటారు, ఇక్కడ సాక్షి వింటారు, అక్కడ చెప్తారు, అక్కడ సాక్షి వింటారు, ఇక్కడ చెప్తారు. అంటే సాక్ష్యాలంటేనే ఇష్టం. కొంతమందికి అండి వాక్యంలో ఏముందమ్మా? నిత్యజీవం ఉంది కదా, వాక్యం టయానికి వస్తారు. ముందు రారు వాళ్ళకి. ప్రారంభ ప్రార్థనతో పని లేదు, పాటలతో పని లేదు, సాక్ష్యంతో పని లేదు. ఎప్పుడు వస్తారు? వాక్యం చెప్పినప్పుడు వస్తారు. కొంతమంది ఎప్పుడు వస్తారంటే, అమ్మ బాబోయ్ దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి కదని అప్పుడే వస్తారు. ఎప్పుడు వస్తారమ్మా? ఏది మిస్ అయిపోయినా పర్లేదు, రొట్టె ద్రాక్షారసం మాత్రం తాగేవాళ్ళు, తినేవాళ్ళు. అవునా కదా? మరికొంతమంది ఉంటారు, దేవుడు ఇవేమి చూడడం, ఏం చూస్తాడు? కానుక చూస్తాడనేసి కానుకలు పట్టేటప్పుడు అర్పణ అర్పించడానికి వస్తాడు. ప్రారంభ ప్రార్థనతో పని ఉండదు, పాటలతో పని ఉండదు, ఇంకా మిగతా కార్యక్రమాలతో ఆయన పని ఉండదు. ఆయనకు ఒకటే పని, జేబులో డబ్బులు తీసి దేవునికి ఇచ్చేసి, ఈ వారం అంతా నాకు ఇచ్చావు ప్రభా, నేను నీకు ఇచ్చేస్తున్నాను, ఇదిగో దశం భాగం అయితే దశం భాగం, ఇంకా గొప్ప ఫలం అయితే ఇంకా గొప్ప ఫలం ఇచ్చి వెళ్ళిపోతాడు. మరి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారో తెలిసే దేవుని బిడ్డలారా? ఏది మిస్ అయిపోయినా పర్లేదు, ఆశీర్వాద ప్రార్థన మిస్ అవ్వరు. ఆశీర్వాద ప్రార్థన అని ముగింపు ప్రార్థనకు వచ్చేస్తారు. దేవుని బిడ్డలారా,
మనము కూడా దేవుని ఆరాధిస్తున్నాం. మీరు ఎక్కడున్నారో మీరు ఆలోచించుకోండి. నిజమైన ఆరాధన అంటే ఏంటి తెలుసా? ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన వరకు ఉన్న వాళ్ళు మాత్రమే నిజంగా దేవుని ఆరాధించేవాళ్ళు. అది సంపూర్ణ ఆరాధన. అలా కాకుండా పాటలు పాడినప్పుడు, వాక్యం వినేటప్పుడు, సాక్ష్యాలు వినడానికి, కానుకలు సమర్పించడానికి, రొట్టె ద్రాక్షరసానికి వచ్చారనుకోండి, అది సంపూర్ణమైన ఆరాధన, అసంపూర్ణమైన ఆరాధన. ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటాం మనం. మరి మనం ఏ టైంకి వస్తున్నాం? ఏ టైంకి వస్తున్నాం అమ్మా? సంపూర్ణమైన ఆరాధన ఉందా అంటే మీరు ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడం లేదా? జాగ్రత్త సుమా. వచ్చే ఆదివారం నుండి, అంతకుముందు మీరు చక్కగా వచ్చేవారేమో, చాలా సంతోషము. ఒకవేళ ఎవరైనా రాని పక్షంలో ఉంటే దయచేసి వచ్చే ఆదివారం నుండి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రారంభ ప్రార్థన నుంచి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడే సంపూర్ణమైన ఆరాధన చేయగలవు. ఆత్మతోను సత్యముతోను నువ్వు ఆరాధన చేయగలవు. అంతేగాని అసంపూర్ణమైన ఆరాధన దేవునికి పనికిరాదు. ఉడకా పెట్టను గుడ్డేహారు అనుకోండి, ఎలా ఉంటుంది? పూర్తిగా ఉడకలేదు గుడ్డు. ఏమ్మా, మనం గుడ్లు తింటాం కదమ్మా, పూర్తిగా ఉడకలేదు అనుకోండి, ఏమంటారమ్మా? భలేగా ఉండారంటారా, తిట్టుకుంటారా? ఈరోజు మీ అందరి కోసం చికెన్ వండుతున్నాం అనేసి సరిగా వండలేదట, ఆయన ఉడకనివ్వలేదట. ఇదేంటండి బాబు, బాయిలేరు కూడా చాలా మెత్తగా ఉంటుంది కదా, అయినా ఉడకనివ్వలేదటండి అన్నారనుకోండి, అంటే అది సంపూర్ణమైన పరిస్థితి, అసంపూర్ణమైనదా? అసంపూర్ణమైనది మంచిది కాదు. ఉడకని రైస్ తినట్టే. మన భక్తి ఎలాగుందో పరిశీలించుకోండి. ఇంత భయంకరమైన లోకం ఉంటే దేవుని బిడ్డలారా, ఇంత చక్కగా దేవుడు కాపాడుతుంటే, మన బ్రతుకుల వెనకాల దేవుడే ఉన్నాడని ఇంత సాక్ష్యం చెప్తున్నా ఎవరు నమ్మడం లేదండి. ఎవరు నమ్మడం లేదు. నమ్మకుండా ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకొని అనారోగ్యవంతులైపోతున్నారు. ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి భయంకరమైన లోకాన్ని దేవుడు ప్రేమించి తన కుమారుడైన యేసు ప్రభువుని పంపించాడు. ఆయనను ఎక్కడికి వెళ్ళమన్నాడు తెలుసా? నాయన ఒకసారి కపెర్నహూముకు వెళ్ళు అన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన కపెర్నహూముకు వెళ్ళాడు. ఆయనతో పాటు మనం కూడా వెళ్దాం. ఇప్పుడు కపెర్నహూము అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూముకు వచ్చాడు. ఆయన వింట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు. ఎందుకు ఆయన ఈ లోకానికి ప్రవేశించాడు? ఎందుకు ఆయన కపెర్నహూము వచ్చాడు? ఎందుకు వచ్చాడు అంటే దేవుని ఉనికిని ప్రజలు మర్చిపోయారు. దేవుడి లోకాన్ని కదిలించాడు, బ్రతికించాడంటే ఎవరు నమ్మడం లేదు. నమ్మని లోకానికి నమ్మకం కలిగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుడే ఈ బ్రతుకుకి ఆధారమని చెప్పడానికి ఆయన వచ్చాడు. ఆయన వస్తూ కపెర్నహూములోనికి ప్రవేశించాడు. ప్రవేశించగానే ఆయన శక్తి సామర్థ్యములు తెలిసిన కొంతమంది ఏం చేశారో తెలుసా దేవుని బిడ్డలారా? రాయబడుతున్నమాట 3వ వచనం. కొందరు పక్షవాయువు కలిగి ఒక మనిషిని 4 చేత మోయించుకొని యొద్దకు తీసుకొని వచ్చిరి. రాయబడుతున్న మాటలు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కపెర్నహూములో ఏం జరుగుతుందో మీరు చూడండి. ఆయన వచ్చి తన వాక్యం చెప్పడం ద్వారా మనుషుల మనసులను మారుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు గారు చాలా శక్తిమంతుడని ఎరిగిన వారే కొంతమంది పక్షవాయువుతో కలిగిన వాడిని 4 మోసుకొని వచ్చారు. 4 మోసుకొని వచ్చారు అంటే అతడు బ్రతుకున్నాడా, చచ్చిన శవంగా ఉన్నాడా? చెప్పండి దేవుని బిడ్డలారా. బ్రతుకుండగా చచ్చిపోయిన పరిస్థితి దేవుని బిడ్డలారా. 2 చేతులు, ఒక చెయ్య ఒక కాలు బాగుంది, ఒక చెయ్య ఒక కాలు పని చేయని పరిస్థితులకు వెళ్ళిపోయింది. దేవుడు చక్కటి వాతావరణం ఇచ్చి, చక్కటి జీవితం ఇచ్చి, చక్కటి బ్రతుకునిస్తే ఇదిగో ఆ బ్రతుకును పాడు చేసుకున్నాడు ఒక ఆయన. కాలు పాడు చేసుకున్నాడు, చెయ్యి పాడు చేసుకున్నాడు, పక్షవాయువు కలిగిన వాడుగా మారిపోయాడు. ఈరోజు పక్షవాయువుతో బాధపడలేని వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. పక్షవాయువుతో బాధపడేవారు ఎందుకు వస్తుంది?
ఈ పక్షవాయువు ఎందుకు వస్తుంది చెప్పండి దేవుని బిడ్డలారా? దేవునికి విరోధమైన ఆలోచనలే కదా, దేవునికి విరోధమైన బ్రతుకులే కదా దేవుని బిడ్డలారా. నలుగురు మోసుకొచ్చారంటే మీరు ఆలోచించండి ఆయన పరిస్థితి ఎలాగుందో. బ్రతుకు ఉండగా శవంగా మారిపోయాడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. కళ్ళ ముందే మన చెయ్యి పని చేయడం లేదనుకోండి, వాడు ఆలోచన ఎలాగుంటుంది చెప్పండి. ఏంటి ప్రభువా, మొన్నటి వరకు ఈ చెయ్యి పని చేసింది, ఎందుకు ఇలా అయిపోయిందని ఎంత కుమిలిపోతాడు చెప్పండి. ఈరోజు చాలామంది అనారోగ్యవంతులుగా మారిపోయారు. ఒకసారి మీరు హాస్పిటల్కి వెళ్ళి చూడండి, కిడ్నీ పాడైపోయినవాడు, చేతులు పాడైపోయినవాడు, ఎముకలు పాడైపోయినవాడు, ఈ లోకం అంతా పాడైపోయింది. ఎందుకంటే అందరూ నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం. హాస్పిటల్ ఖాళీ లేవు, ప్రైవేట్ హాస్పిటల్ ఖాళీ లేవు, ప్రభుత్వ ఆసుపత్రి ఖాళీ లేదు, ఆఖరికి మన ఇళ్లలో కూడా ఖాళీ లేదు దేవుని బిడ్డలారా. అందరూ రోగులైపోతున్నారు. ఎందుకు? అందరూ నా ఇష్టమే. నచ్చిన కూర తింటున్నాం, మసాలా కోడి చూడగానే మసాలా దట్టించేస్తున్నాం, కడుపుకి ఏమవుతుందో వైను లేదు. ఇప్పుడు గ్యాస్ట్రిక్లు, తలపోటు, నరాల వీక్నెస్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనిషి జీవనం బాగోలేదు దేవుని బిడ్డలారా. ఆ రోజు ఒక ఆయన జీవితం బాగోలేదు, ఎవరు పట్టించుకోవడం లేదు, ఆయనకి కూడా బ్రతుకు మీద ఆశ లేదు. పక్షవాయువు కలిగిన వాడు యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా దేవుని? రాయబడుతున్న మాటను చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆ చోటుకి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు కలిగిన వాడిని పరుపుతో దింపాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకాన్ని కలిగించి మనకు చక్కటి బ్రతుకునిస్తే దానిని పాడు చేసుకొని ఒక వ్యక్తి యేసుప్రభుకి కనపడ్డాడు. నిజంగా యేసుప్రభు ఆ రోజు ఎంత దుఃఖపడి ఉంటాడో మీరు చూడండి దేవుని బిడ్డలారా. అరచేతుల్లో చిక్కుకున్న దేవుని స్వరూపం ఏమైపోయింది? ఇప్పుడు అరచేతుల్లో చిక్కుకున్న జీవితాలు ఏమైపోయినాయి? హృదయాలు పాడైపోయిన వాడు ఒకడు, చేతులు పాడైపోయిన వాడు ఒకడు, కాళ్ళు పాడైపోయిన ఒకడు, బ్రతుకే పాడైపోయిన వాళ్ళు ఒకరు. వీరందరికీ దేవుడే వీరిని బ్రతికించాడన్న సంగతి మరిచిపోయారు కనుక యేసు ప్రభుతో మరొకసారి బ్రతికించడానికి ఆయనను పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చి ఏమంటున్నాడు చూడండి దేవుని బిడ్డలారా. 11వ వచనం, పక్షవాయువు కలిగిన వాడిని చూచి నువ్వు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని. ఇప్పటి వరకు నలుగురు మోసారయ్యా నీ జీవితాన్ని, ఎంతోమంది అసహించుకున్నారయ్యా, ఎంతోమంది నిన్ను హీనంగా చూశారు. నేను ఆజ్ఞాపించుచున్నాను, నా తండ్రిని బట్టి ఆజ్ఞాపించుచున్నాను, నిన్ను ఒకరోజు కదిలించిన దేవుని బట్టి ఆజ్ఞాపించుచున్నాను, నీకు బ్రతుకునిచ్చిన దేవుని బట్టి ఆజ్ఞాపించుచున్నాను, నీ ఆత్మను కాపాడిన దేవుని బట్టి ఆజ్ఞాపించుచున్నాను, నీ ఉనికి కలిగించిన దేవుని బట్టి ఆజ్ఞాపించుచున్నాను, నీ పరుపెత్తుకొని లేచింటికి వెళ్ళిపో అన్నాడు దేవుని బిడ్డలారా. అప్పుడు ఏం జరిగిందో చూడండి. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరిని ఎదుట నడిచి వెళ్ళిపోయాడు దేవుని బిడ్డలారా. ఒకరోజు ఆయనే కదిలించాడు ఈ జీవితాన్ని. కదలని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. కదలని పరిస్థితిలో ఉన్న జీవితాన్ని కూడా ఆయన కదిలించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన హృదయాలు చెడిపోయిన హృదయాల్ని బాగుపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన మనసులు చెడిపోయి మన మనసులను బాగుపరిచాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. మన రక్తం చెడిపోయింది, అందుకనే ఆయన రక్తము చేత మనలను కడిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేనే కలిగించానయ్యా, నేనే కదిలించానయ్యా, ఎవరు నమ్మడం లేదు. ఇదిగో నువ్వు వెళ్ళాలి. అందుకేనండి, ఇందు నిమిత్తమే కదా నేను ఈ లోకములోనికి పంపబడి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన గుండెను కలిగించినవాడు, కదిలించినవాడు, బ్రతుకును నిలబెట్టినవాడు. చివరి మాటలు చూసుకొని ముగించు. ఒక సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. రాయబడుతున్న మాట, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చెబుతూ ఉన్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించెను. ఇదిగో చెరలో ఉన్న వారికి విడుదల, చెరలో ఉన్న వారిని విడుదల చేయడానికి వచ్చాను. చెరలో లేకుండా దేవుడు జీవితాన్ని ఇస్తే
చెరలోనికి వెళ్ళిపోయారు. చెరలోనికి వెళ్ళిపోయిన వారిని కూడా విడుదల చేయడానికి వచ్చాను. ఇంకా గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అన్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఇదిగో నేను చేయవలసిన పనిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అవయవాలను మాత్రమే కాదు ఆయన కదిలించేవాడు, ఇదిగో నీ హృదయాన్ని కూడా కదిలించేవాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనాన్ని గమనిద్దాం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనం. అందరూ తీశారమ్మా బైబిల్? చివరి మాట ముగించేసుకుందామమ్మా. 11వ అధ్యాయము 39 నుండి మనం చదువుదాం. యేసు రాయిని తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనందున ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినునందుకు నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మినట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితనని ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పెను. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రువాలు కట్టబడి ఉండెను. అందుకేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. రాయబడుతున్న సందర్భం అంతా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. లాజరు గారు చనిపోయి 4 రోజులైపోయింది. 4 రోజుల క్రితం ఏం చేశారు అంటే అతని సమాధిలో పెట్టారు. 4 రోజుల తర్వాత యేసు ప్రభు గారు వచ్చారు. యేసు ప్రభు గారు వచ్చినప్పుడు అతని యొక్క సహోదరిమణులు, ప్రభువా, నువ్వు ఇక్కడుంటే నా సహోదరుడు బ్రతుకును, కానీ ఇప్పుడు చచ్చిపోయాడు కదా, ఎలా బ్రతుకుతాడు అని యేసు ప్రభు గారిని అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు గారు ఏమన్నారో తెలుసా? నమ్మిక మాత్రం ఉంచుము, దేవుని మహిమను చూతూ అన్నాడు. అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్నది చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఒకరోజు నేల మట్టిని చేసి జీవాయువు నూది నరుడను బ్రతికించాడు. అలా బ్రతికింపబడిన నరుడు కొద్ది కాలానికి చావులోనికి వెళ్ళిపోయాడు. చావులోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మనిషి బ్రతుకు ఏమనుకుంటున్నారు అంటే, ఇక మనిషి చావడానికి పుడుతున్నాడు తప్ప మరొక బ్రతుకు లేదు అనే పరిస్థితులకి వచ్చేసారు. అలా వచ్చేసిన పరిస్థితుల్లో యేసు ప్రభు గారి ద్వారా జరుగుతున్న గొప్ప కార్యం ఏంటి తెలుసా? మనుషులు మృతులుగా మారిపోయిన తర్వాత తిరిగి లేపబడరు అనే పరిస్థితిలో ఉన్న వారికి చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలను అని దేవుని శక్తిని పొందుకొని రుజువుపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేలమట్టితో నరుడిని చేసి కదిలించడం మీకు తెలుసు, కానీ అదే నరుడు నేలమట్టిగా మారిపోతే మరలా బ్రతికిస్తానయ్యా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభునందు ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? మృతులు సజీవులుగా లేపబడుతురు. దేవుని బిడ్డలారా, లాజరు గారు చనిపోయినప్పుడు అండి, వాళ్ళ సహోదరిమణులు, బంధువులు, ఇంటి పేరగలిగిన వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు, స్నేహితులు అందరూ పిలిచారు, లాజరు లాజరు లాజరు. ఎవరు పిలిచినా లేచాడైనా? లేచాడా? అయ్యో మా అక్క వచ్చింది, మా చెల్లి వచ్చింది, లేకపోతే మా అన్న వచ్చాడు, మా మేనగోళ్ళు వచ్చింది, మా మేనత్త వచ్చిందని ఎవరు పిలుపన విన్నాడండి? ఎవరు పిలిపి వినలేదు. కానీ
యేసు ప్రభు గారి పిలుపు వినగానే ఆయన సమాధిలో నుండి నడిచి వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి? ఎందుకు వచ్చాడు? మరలా చెప్తున్నాను, ఈ గుండె ఎవరి మాట వింటుంది? ఈ కన్నురెప్పలు ఎవరి మాట వింటాయి? ఈ హృదయం ఎవరి మాట వింటుంది? ఈ తల వెంట్రుకలు ఎవరి మాట వింటాయి? ఇప్పుడు చెప్పండి, లాజరు శవం ఎవరు? దేవుని మాట వింటుంది. అందుకనే ఆ దేవుడు పిలిచాడు గనకే ఇదిగో వెంటనే బయటకు వచ్చింది. అంటే ఆయన మృతులుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము తప్ప ఏ ఒక్కడి వల్ల ఇక్కడ మనం బ్రతకడం లేదు. కేవలము దేవుని వల్ల మాత్రమే. ఇక్కడ చేరిన మనం అందరం ఏమనుకోవాలి తెలుసా? దేవా, నా ఇష్టాన్ని నెరవేర్చను, నీకు నచ్చిన బట్టలే కట్టుకుంటాను, నీకు నచ్చిన తిండే తింటాను, నీకు నచ్చినట్లుగా కూర్చుంటాను, నీకు నచ్చిన పాటలే, నీకు నచ్చినట్లుగానే జీవిస్తాను. ఎందుకంటే ఈ జీవితం నువ్వు నాకిచ్చింది. నాకిచ్చిన ఈ జీవితాన్ని మరలా నీకే ఇస్తాను. యేసు ప్రభు గారు చేసింది అదే, నువ్వు చేయవలసింది కూడా అదే. అలా చేయకుండా ఉంటే మనం సమాధిలోనే ఉండిపోతాం. ఒకవేళ యేసు ప్రభు గారికి అనుకూలంగా ఉంటే ఆయన మరలా నిన్ను తిరిగి లేపుతాడు, ఆయనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకువెళతాడు. దేవుడు ఈ మాటల ద్వారా మనలందరినీ ఆదరించాడని హృదయపూర్వకంగా నమ్ముతూ, ఇంత చక్కగా వినయ విధేయతలతో ఈ మాటలను అందించడానికి మీరు ఇష్టపడినందుకు, ఆసక్తితో విన్నందుకు మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నా ప్రత్యేకమైన వందనాలు. సేవకులకు కూడా నా వందనాలు. ప్రార్థన చేసుకొని మరి ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, ప్రేమ స్వరూపి, విలువైన మాటలతో మమ్మలను బలపరిచినందుకే వందనాలు. మా బ్రతుకు వెనకాల ఉన్నది మీరేనైనా, ఇప్పుడును కూడా ఉన్నది మీరే. అర్థం చేసుకొని, ఆలోచన కలిగి, జ్ఞానాభివృద్ధిని సంపాదించుకొని వృద్ధి చెందినట్లుగా మమ్మల్ని అందరినీ దీవించమని, ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే విన్నారో, శ్రద్ధతో ఎంతమంది అయితే విన్నారో వారందరినీ, వారిని బట్టి వారి కుటుంబాలను కూడా చల్లగా చూడమని ప్రాధేయపడుతూ, నాకున్న బలహీనతలో ఇప్పటి వరకు నన్ను బలపరిచి మీ యొక్క స్వరముగా, మీ యొక్క బోరగా ఉపయోగించుకున్నందుకు వందనాలు. ఇంకను మీ సన్నిధిలో ఉపయోగపడటకు తగిన సామర్థ్యం ఇచ్చి మీ ఆత్మతో నిలబెట్టబడి యేసుక్రీస్తు వారి విలువైన నామమున